పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కొత్త వక్ఫ్ ఆస్తుల నిర్వహణ చట్టం దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది? వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకతకు కొత్తగా తెచ్చిన చట్టం ఎలాంటి వీలు కల్పిస్తుందో తెలుసుకుందాం. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణకు సంబంధించి 1995లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోదీ సర్కార్ సవరణ చేసింది. దీనికి లోక్సభ కూడా ఆమోదముద్ర వేసింది. ఇంతకీ ఈ మార్పులేంటో తెలుసుకుందాం. 1995లో ఈ చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాల ఆస్తులను మతపరమైన సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది. అయితే దీనిలో కొన్ని లోపాలు, అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టింది. 1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా ఏర్పడుతుంది. 1 ప్రకటన ద్వారా, 2 దీర్ఘకాలిక వినియోగం ఆధారంగా, 3 వారసత్వం అంతరించినప్పుడు. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే, వాటిని వక్ఫ్ గా ప్రకటించే అధికారం ఉంటుంది. సర్వే కమిషనర్ ఆస్తుల సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్ పరీక్షిస్తాయి. వీటి నిర్ణయాలే అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్ గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇక కొత్తగా తెచ్చిన 2025 బిల్ వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా పేరు మార్చింది. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలాల్ ఔలాద్ లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టు అపీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులు వక్ఫ్ గా ప్రకటించే అధికారం ఉండదు. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా 2025 బిల్లు పారదర్శకత, దుర్వినియోగం నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తి తగ్గడం, ప్రభుత్వ జోక్యం పెరగడం వివాదాస్పదమైంది. ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశను తెస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.